వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ 555 యూట్యూబ్ ఛానల్ డే 19 ఆఫ్ పైథాన్. ఈ రోజు క్లాస్‌లో మనం ఏం చూస్తామంటే ఫంక్షన్స్ అనే టాపిక్ చూస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్ అన్నమాట. ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. చూద్దాం అసలు ఫంక్షన్స్ అంటే ఏంటివి? దీన్ని ఎలా యూజ్ చేస్తాము? ఎక్కడ యూజ్ చేస్తాము? దీనివల్ల యూజ్ ఏంటిదనేది ఈ రోజు క్లాస్‌లో చూద్దాం. ఫంక్షన్స్ డిఫైనింగ్, కాలింగ్, పాసింగ్ అనేవి ఇవి సంథింగ్ ఉంటవి. మీకు ఇప్పుడే అర్థం అవ్వవు. ముందు ముందు వెళ్తుంటే అర్థమైతది. ఫంక్షన్ బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ యాక్షన్. అసలు ఫంక్షన్ అంటే ఏంటిది అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మనం రీయూజబుల్‌గా యూజ్ చేసుకోవడానికి అంటే రీయూజ్ చేసుకోవడానికి మనం ఈ ఫంక్షన్ అనేది వాడతామన్నమాట. ఇప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకేమైతుందంటే పెర్ఫార్మ్ అయినప్పుడు ఒక స్పెసిఫిక్ యాక్షన్ అనేది అవుతుందన్నమాట. కోడ్ అనేది మనము మళ్ళీ మళ్ళీ రాయకుండా ఆ కోడ్‌ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చనమాట. సంథింగ్ లైక్ ఇప్పుడు మనం ప్రింట్ ఆహ్, హలో అనుకో. సెకండ్ లైన్‌లో గూడా మనకు ప్రింట్ హలో అనేదే రావాలి అనుకో. సో, మనం ఆ ప్రింట్ హలో అనేది మళ్ళీ మళ్ళీ రాయకుండా మనం ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఆ కోడ్‌ని మనం కాల్ జేసుకోవచ్చనమాట. ఎన్ని సార్లంటే అన్ని సార్లు మనం ఆ ప్రింట్ హలోని ప్రింట్ జేసుకోవచ్చనమాట. అదే దీని యొక్క యూజ్ అన్నమాట. నెక్స్ట్ ఏంటిది అంటే రీయూజింగ్ కోడ్. యూజింగ్ అన్ ఎగ్జిస్టెడ్ కోడ్ వితౌట్ రైటింగ్ ఇన్ ఎవ్రీ టైమ్ వి నీడ్. మనకి ఎప్పుడైతే అవసరం ఉంటదో అప్పుడు మళ్ళీ మళ్ళీ రాయకుండా మనం ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని ఆ కోడ్‌ని కాల్ చేసుకోవచ్చనమాట. సో, మరసలు ఈ ఫంక్షన్ అనేది ఎలా రాస్తారు అనేది చూద్దాం. చూడండి, డిఫైనింగ్ ఏ ఫంక్షన్. ఎట్లా ఉంటది ఈ ఫంక్షన్ అనేది? ఇక్కడ ఫంక్షన్‌లో ఖచ్చితంగా డెఫ్ అనేది తీసుకోవాలి. దాని తర్వాత ఫంక్షన్ నేమ్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ అనేది కూడా తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇలా సెమికోలన్ అని తీసుకోవాలి. నార్మల్‌గా మనం ఫర్ లూప్‌లో ఇఫ్ కండిషన్స్ రాసేటప్పుడు మనం స్టాండర్డ్ ప్రాక్టీస్ కోసం అని 4 స్పేసెస్ తీసుకోవాలి ఇక్కడ అని చెప్పిన గదా! ఇండెంటేషన్ కోసం లాస్ట్ క్లాస్‌లో. సో, సేమ్ ఇక్కడ గూడా అంతే ఇండెంటేషన్ అనేది తీసుకోవాలి. తర్వాత ఇదేంది అనంటే మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ అన్నమాట. ఇక్కడ ఇదేదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తామో మనం ఈ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతదనమాట. మనం ఎన్ని సార్లు ఈ ఫంక్షన్ అనేది కాల్ చేస్తే అన్ని సార్లు మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతదనమాట. ఇదే దీని యొక్క సింటాక్స్ అన్నమాట. ఇలా డెఫ్ అనేది తీసుకోవాలి. డెఫ్ పక్కన ఏం తీసుకోవాలి అంటే ఫంక్షన్ నేమ్ అనేది తీసుకోవాలి. ఫంక్షన్ నేమ్ పక్కన ఏం తీసుకోవాలంటే ఇట్లా ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ పక్కన సెమికోలన్ తీసుకొని ఇలా మనకి సేమ్ ఇండెంటేషన్ అనేది తీసుకొని బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాయాలన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఇదేంది? అసలు మరి దీన్నేమంటారు? ఈ ఫంక్షన్ నేమ్ అనేది తీసుకున్నాం గదా! ఈ ఫంక్షన్ నేమ్ అనేది మనకెలా ఉండాలి అంటే, ఫంక్షన్ ఈస్ యూనిక్‌లీ ఐడెంటిఫైడ్ ఇట్స్ నేమ్స్ అన్నమాట. ప్రతిసారి మనము ఒకటే కోడ్‌లో సేమ్ నేమ్ అనేది తీసుకోకూడదు. ప్రతిసారి మనకెలా ఉండాలి అనంటే ఇలా యూనిక్ నేమ్ అనేది తీసుకోవాలన్నమాట మనం ప్రతిసారి. ఇప్పుడు మనకు ఒక కోడ్‌లో ఫంక్షన్ నేమ్‌కి ప్రతిసారి సేమ్ నేమ్ ఇచ్చామనుకో, మనకదనేది ఎర్రర్ అనేది వస్తది. సో, మనకిక్కడ ఫంక్షన్ నేమ్ అనేది ఏముండాలి అంటే ప్రతిసారి యూనిక్‌గా ఉండాలి. సో, ఇక్కడేందంటే దీన్నేమంటారు ఫంక్షన్ హెడర్ అని అంటారనమాట. ఈ హోల్ పార్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఏమంటారు అంటే ఫంక్షన్ హెడర్ అని అంటారు. దీన్నేమంటారు మీకు ముందే చెప్పా గదా! బ్లాక్ అని అంటారు. ఫంక్షన్ బ్లాక్ అని అంటారు. సో, అది దాని యొక్క మెయిన్ అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ కోడ్. కోడ్ రాసి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమైతుంది? డెఫ్ అని తీసుకున్నారు. ఫంక్షన్ నేమ్ ఏందంటే గ్రీట్ అని తీసుకున్నారు. సో, ఈ బ్లాక్‌లో ఏం రాశారు? ప్రింట్ హలో అనేది రాసిర్రు. సో, ప్రింట్ హలో రాసిన తర్వాత ఇక్కడ ఏం చేసిర్రు? నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ అని పెట్టారు. మనం ఏదైతే ఇన్‌పుట్ ఇస్తామో అది ప్రింట్ చేశారన్నమాట. ఏదైతే నేమ్ ఇస్తారో అదనేది ప్రింట్ చేశారు. కానీ ఇక్కడ ఇన్‌పుట్ ఏమిచ్చారు? తేజ అని ఇచ్చారు. మనకి అవుట్‌పుట్‌లో తేజ అని మాత్రమే వచ్చింది. మరి ఈ హలో అనేది ఎందుకు రాలేదు? సో, మనం ప్రింట్ హలో అనేది ముందే రాసినాం గదా! మనం ఇక్కడ లాస్ట్‌లో ఇచ్చిన ప్రింట్ కంటే ముందు హలో ప్రింట్ అనే రాసాం గదా! మరి ఈ హలో రాకుండా డైరెక్ట్ మనం ఇక్కడ ఏదైతే యూజర్ నుంచి తీసుకున్నామో ఆ నేమ్ ఎందుకు ప్రింట్ అయింది? ఎందుకు అంటే మనం ఇక్కడ నేనేం చెప్పా ముందు క్లాస్‌లో మీకు ముందు స్లైడ్‌లో ఇక్కడ మనం ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలి అని చెప్పిన. సో, మనం ఇక్కడ ఏం చేసినాం ఫంక్షన్‌ని కాల్ అనేది చేయలే అన్నమాట. ఏదైతే గ్రీట్ అని ఇచ్చామో దాన్ని కాల్ చేయలే కాబట్టి మనకి ఈ ప్రింట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలే అన్నమాట.
సో, ఈ ఏదైతే మనం ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తామో, అప్పుడే మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. సో, మనం దీన్ని కాల్ చేయలే అనుకో, అది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. సో, మనం ఇక్కడ ఈ గ్రీట్ అనే దాన్ని కాల్ చేయలే కాబట్టి, మనకి ఈ ప్రింట్ హలో అనేది ఎగ్జిక్యూట్ అనేది అవ్వలే అనమాట. సో, డైరెక్ట్‌గా ఏదైతే మనం యూజర్ నుంచి తీసుకుంటామో, ఆ బ్లాక్ యువతల ఉన్న కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిందనమాట. సో, వై డిడ్ హలో నాట్ గెట్ ప్రింటెడ్? ఎందుకు ప్రింట్ అవ్వలంటే అందుకే. సో, మనం ఒకసారి దీన్ని చేసి చూద్దాం. చూడండి ఇక్కడ మనం ఏమిద్దామంటే డెఫ్ అనేది ఇద్దాం. ఇచ్చిన తర్వాత గ్రీట్ అనే ఫంక్షన్ నేమ్ తీసుకొని ఇక్కడ సెమికోలన్ పెట్టి తీసుకుందాం. సో, ఇక్కడ ఏం చేద్దామంటే ప్రింట్ అనేది తీసుకొని హలో అనేది తీసుకుందాం. సో, ఇక్కడ ఏం తీసుకున్నామంటే బ్లాక్ యువతల రాస్తున్నాం ఇక్కడ. బ్లాక్ యువతల రాస్తున్నాం. నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ అని యూజర్ నుంచి తీసుకుందాం. తీసుకొని ఇప్పుడేం చేద్దామంటే ఈ నేమ్‌ని ప్రింట్ చేద్దాం. సో, మనకేమొస్తదో చూద్దాం. ఇక్కడ ఏమడుగుతుంది? నేమ్ అనేది అడుగుతుంది. సో, మనం తేజ అని ఇద్దాం. సో, ఇప్పుడేమొస్తది? ఎంటర్ కొడదాం. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? తేజ అనేది వచ్చిందనమాట. తేజ అని ఇస్తే మనకి తేజ అని వచ్చింది. కానీ ఇక్కడ హలో అనేది ప్రింట్ అవ్వలే అనమాట. సో, ఎందుకు? అది ఎలా ప్రింట్ అవుతదనేది చూద్దాం మనం. నెక్స్ట్ ఇక్కడ కోడ్ చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాము? డెఫ్ అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ ఇచ్చాము. ప్రింట్ హలో ఇచ్చాము. ఇక్కడ ఏం చేసినాము? నేమ్ అనేది ఇన్‌పుట్ నుంచి యూజర్ తీసుకున్నాం. ఫంక్షన్ బ్లాక్ ఆఫ్ యూర్ కోడ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ వెన్ ద ఫంక్షన్ ఈస్ కాల్డ్. ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తామో అప్పుడే మనకి ఈ ఫంక్షన్ బ్లాక్‌లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతది. సో, అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతదో చూద్దాం. చూడండి. ఎలా ఫంక్షన్‌ని కాల్ జేయాలనేది చూడండి. ఇక్కడ ఏమిచ్చినాం మనం డెఫ్ అనేది ఇచ్చినాం. ఫంక్షన్ నేమ్ ఇచ్చినాం. ఇది ఇండెంటేషన్. ఇది ఫంక్షన్ యొక్క బ్లాక్ అన్నమాట. దాని తర్వాత కింద ఏమిచ్చినామంటే ఇలా మనం ఫంక్షన్ నేమ్ అని పెట్టి ఇలా ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ పెడితే దీన్నే కాలింగ్ ఏ ఫంక్షన్ అంటారన్నమాట. ఇలా మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇస్తామో ఆ ఫంక్షన్ నేమ్ తీసుకొచ్చి మనం ఇక్కడ పెడితే దాన్నే కాలింగ్ ఫంక్షన్ అని అంటారన్నమాట. సో, మీకొకసారి ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైతది చూడండి. ఇక్కడ చూడండి డెఫ్ ఇచ్చినాం, ఫంక్షన్ నేమ్ ఇచ్చినాం, ఫంక్షన్ యొక్క బ్లాక్ ఇచ్చినాం. నెక్స్ట్ ఏం చేసినాం? ఇది సేమ్ ఇందాక లాగానే మనం యూజర్ నుంచి ఇన్‌పుట్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఏం చేసినాం? ఇక్కడుంది గదా! దీన్నే ఫంక్షన్ కాలింగ్ అని అంటాం. ఏదైతే మనం ఫంక్షన్ నేమ్ అనేది ఫస్ట్ ఫంక్షన్ నేమ్ అనేది తీసుకున్నామో, ఆ ఫంక్షన్ నేమ్‌ని మనం ఇలా కాల్ జేయాలి. కాల్ చేసినప్పుడు మనకేమైతుంది అనంటే, ఏదైతే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉన్నదో, మనకు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఏంటంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, మనం ఇక్కడ ఏం చేసినాం? ఈ ప్రింట్ నేమ్ కంటే ముందే మనం ఇక్కడ ఫంక్షన్‌ని కాల్ జేసినాం. సో, మనకిప్పుడు అవుట్‌పుట్ అనేది ఏమొస్తుంది? గెస్ చేస్తారా ఎవరైనా? సో, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఆన్సర్ ఏమొస్తదో మనకు అవుట్‌పుట్ అనేది ఏమొస్తదో. ఇక్కడ చూడండి. దీని తర్వాత మనం ఏం చేద్దాము అంటే ఫంక్షన్‌ని కాల్ చేద్దాం. సో, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమైతదో. మనం ఇక్కడ ఇన్‌పుట్ అనేది ఇద్దాం. తేజ అని ఇద్దాం. సో, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడేమైంది మనకి హలో తేజ అని వచ్చింది. హలో అనేది ఎందుకు ముందొచ్చింది? ప్రింట్ కంటే ముందే మనం ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం కాబట్టి, ఫస్ట్ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, ఇప్పుడు మనకి ప్రింట్ అనేది అవుతుందన్నమాట. సో, అది. మనం ఎప్పుడైతే మనము ఫంక్షన్‌ని కాల్ చేస్తామో, అప్పుడు మనకి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. అందరికి క్లియర్ అయిందని అనుకుంటున్నా. నెక్స్ట్ చూడండి. ఒకసారి లైన్ బై లైన్ మీకదెలా రన్ అవుతుందనేది చూపిస్తా. ఫస్ట్ మనకేమైతుందంటే, ఇక్కడ డెఫ్ అనేది ఉన్నది గదా! డెఫ్ అనేది తీసుకొని ఫంక్షన్ నేమ్ పెట్టిన తర్వాత జస్ట్ మనకదలా ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే, ప్రింట్ హలో అనేది తీసుకుందాం. ఇప్పుడేమవుతుంది అనంటే, మనము నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ అనేది తీసుకున్నాం. అంటే మనకేమైతుంది నేమ్ అనే ఒక బ్లాక్ క్రియేట్ అయ్యి, అందులో మనకి తేజ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఇన్‌పుట్ అనేది తేజ ఇచ్చినాం కాబట్టి, ఆ ఇన్‌పుట్ అనేది ఇందులో స్టోర్ అయ్యి ఉంటుంది. స్టోర్ అయిన తర్వాత ఇప్పుడు అయిపోయింది. మనకి ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైతుందంటే, నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికొస్తది. నెక్స్ట్ లైన్‌లో ఏముంది మనకి గ్రీట్ అనేది ఉన్నది. సో, ఈ గ్రీట్ అనే లైన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు, ఈ గ్రీట్ ఏమవుతుంది అనంటే, డైరెక్ట్ గ్రీట్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది.
సో, ఈ గ్రీట్ అనే ఫంక్షన్ దగ్గరికెళ్ళగానే ఇక్కడికి బ్లాక్‌లోకి ఎంటర్ అవుతుంది నెక్స్ట్. నెక్స్ట్ గ్రీట్ అనగానే మనకి ఇక్కడికెళ్తుంది. వెంటనే బ్లాక్‌లోకి పోతుంది. బ్లాక్‌లోకి వెళ్ళగానే ఏమైతుందంటే మనకి ఇక్కడ మనకి ఏదైతే ఆ బ్లాక్‌లో ఉన్న లైన్ ఉన్నదో ప్రింట్ ఆఫ్ హలో అని ఉన్నదో మనకది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, మనకిప్పుడేమవుతుంది ఇందులోకి లైన్‌లోకి ఎంటర్ అవ్వగానే మనకి హలో అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇదయిపోయింది. నెక్స్ట్ ఇక్కడి వరకు అయిపోయింది. నెక్స్ట్ కింద లైన్‌కొస్తుంది. కింద లైన్‌కొచ్చినప్పుడు మళ్ళీ ఏమైతుంది అనంటే ఏదైతే మనకి కింద నేమ్ ఉందో ఈ నేమ్ దగ్గర పోగానే ఇందులో ఏమున్నదో ఏదైతే యూజర్ ఇస్తుండ్రో ఈ నేమ్ అనే వేరియబుల్‌లో ఏదైతే యూజర్ ఇస్తే మనకదనేది ప్రింట్ అవుతుంది. సో, మనకప్పుడు ఏమొస్తుంది? ఫస్ట్ హలో అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ తేజ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ప్రింట్ అనేది అవుతుంది. మనకు అవుట్‌పుట్‌లో అలా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడేంది చూడండి. కోడ్‌లో నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ అని ఇచ్చారు. ఇక్కడేమవుతుంది? ఫస్ట్ ఇన్‌పుట్ నుంచి తీసుకుంటున్నారు. యూజర్ అంటే ఏదైతే ఇన్‌పుట్ ఆఫ్ అని ఉన్నదో యూజర్ నుంచి మనం ఒకటి ఇన్‌పుట్ అనేది తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏమైతుంది? డెఫ్ కంటే ముందే అంటే ఈ ఫంక్షన్‌ని డిఫైన్ చేసే కంటే ముందే ఇక్కడ ఏం చేసిర్రు ఫంక్షన్‌ని కాల్ చేసిర్రు. సో, ఇలా చేయడం వల్ల మనకేమైతుందంటే ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఏమంటుంది నేమ్ గ్రీట్ ఈస్ నాట్ డిఫైన్డెడ్ అని వస్తుంది. అంటే ఈ డెఫ్ అనే దానికంటే ముందే మనం ఇక్కడ ఫంక్షన్‌ని ఎగ్ ఏమంటాం కాల్ చేసినాం. సో, మనకేమైతుందంటే ఇలా కాల్ చేసినప్పుడు ఇక్కడ అసలు డిఫైన్‌డే లైన్ మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. పైథాన్ అనేది లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, మనకి ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ చేయగానే ఒక నేమ్ అనే వేరియబుల్‌లో ఈ యూజర్ ఏదైతే ఇస్తాడో ఆ యూజర్ అనేది ఇన్‌పుట్ అనేది స్టోర్ అయితది. నెక్స్ట్ లైన్‌కొస్తది. నెక్స్ట్ లైన్ వెంటనే ఎగ్జిక్యూట్ చేస్తది. నెక్స్ట్ లైన్‌లో ఏముంది మరి గ్రీట్ అనేది ఉంది. సో, ఈ గ్రీట్ అనే దాన్ని డైరెక్ట్ కాల్ చేసారు. అంటే దీనికన్నా ముందు గ్రీట్‌ననేది డిఫైన్ చేయకుండా డైరెక్ట్ కాల్ చేసిర్రు కాబట్టి, ఈ లైన్ దగ్గర మనకి ఎర్రర్ అనేది వచ్చేసింది. ఈ లైన్ దగ్గర మనకి ఏమని ఎర్రర్ వచ్చింది? గ్రీట్ అనేది ఇంకా డిఫైన్ చేయలేదు అని అక్కడే ఆగిపోయి, కోడ్ అనేది ఇక్కడ వరకే ఆగిపోయి, ఇక్కడే మనకి ఎర్రర్ అనేది చూపిస్తుందన్నమాట. సో, మనం ఒకసారి ఇది కోడ్ చేసి చూద్దాం మనం. సో, మనం ఈ డెఫ్ అనేది తీసేసి సో, మనం ఈ డెఫ్ అనేది తీసేద్దాం ముందు. డెఫ్ తీసేసి సో, దీని కింద ఇద్దాం. సో, కోడ్ అంతా ఒకసారి రాసి చూపియాలా మీకు? చూడండి రాద్దాం. ఫస్ట్ ఏముంది నేమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్, ఇన్‌పుట్ అని తీసుకున్నారు ఫస్ట్ నేము. దాని తర్వాత ఏం చేస్తారంటే గ్రీట్ అనేది కాల్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రింట్ నేమ్, నేమ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం చేసారు వాళ్ళు డిఫైన్ చేసిర్రు. ఇందులో ప్రింట్ హలో అని ఇచ్చారు. హలో అని ఇచ్చారు. దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎర్రర్ వస్తది. సంథింగ్ ఇన్‌పుట్ అడుగుతున్నారు కాబట్టి ముందే ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతది కాబట్టి ముందు లైన్‌లో ఏముంది మనకి ఫస్ట్, ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, మనకి ఇక్కడ ఏమడిగింది ఇన్‌పుట్ అనేది అడిగింది. ఎందుకంటే ఫస్ట్ లైన్‌లో మనకేమంది యూజర్ నుంచి మనం ఇన్‌పుట్ అనేది తీసుకోవడానికని మనం ఇన్‌పుట్ ఆఫ్ అని పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనల్ని ఇన్‌పుట్ అనేది అడుగుతుంది. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ లైన్‌లో ఎగ్జిక్యూట్ అయింది. మనం తేజ అని ఇచ్చినాం. నెక్స్ట్ సెకండ్ లైన్‌కొస్తుంది. ఇప్పుడు ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. ఏం ఎర్రర్ వచ్చింది సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి? నేమ్ ఎర్రర్ అని వచ్చింది. నేమ్ గ్రీట్ ఈస్ నాట్ డిఫైన్డెడ్ అని వచ్చింది. సో, ఇలా మనము మిస్టేక్స్ అనేవి చేయొద్దు. చాలా మంది ఇలాంటి కామన్ మిస్టేక్స్ అనేవి చేస్తారనమాట. సో, ఇలాంటి కామన్ మిస్టేక్స్ అనేవి చేయొద్దు. ఫస్ట్ మనం డెఫ్‌ని ఖచ్చితంగా మనం డిఫైన్ చేసిన తర్వాతనే మనం ఆ ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇస్తామో దాన్ననేది కాల్ చేసుకోవాలనమాట. నెక్స్ట్ ఇక్కడేంది ప్రింట్ మెసేజ్. సో, ఇదేందో చూద్దాం. సో, ఇక్కడ చూడండి ప్రింట్ మెసేజ్. డిఫైన్ ఫంక్షన్‌ని డిఫైన్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఈక్వల్స్ టు హలో అని పెట్టారు. హలో ప్లస్ ఇక్కడ ఏంది అనంటే మనకి ఇక్కడ పక్కన హలో ఇందాకల మనం హలో తేజ అని కింద కింద అనేది ప్రింట్ చేసాం. సో, ఇక్కడ ఏంది అనంటే వీళ్ళకి పక్కనే రావాలంట. హలో అని పక్కన తేజ అనేది రావాలంట. నెక్స్ట్ ప్రింట్ మెసేజ్ అని పెట్టారు.
ఏదైతే నేమ్ ఉందో అది ఈక్వల్ టు ఇన్పుట్ అనేది తీసుకున్నారు. అంటే యూజర్ నుంచి తీసుకున్నారు. దీన్ని అది ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇచ్చారో దాన్ననేది కాల్ చేశారు. సో, మనకి మరి ఇలా రావాలి అంటే ఏం చేయాలి? సో, వి కెన్ యాక్సెస్ నేమ్ ఇన్ థిస్ ఫంక్షన్ టు ప్రింట్ ద గ్రీటింగ్. ఏదైతే మనం ఇక్కడ హలో తీసుకున్నామో దాని పక్కనే తేజ అనేది వాళ్ళకి రావాలన్నమాట. సో, అది రావాలి అంటే ఎలా? సో, నెక్స్ట్ చూడండి. ఇక్కడేందంటే దానికోసం మనం ఇక్కడ ఒకటి యూజ్ చేసాం. అదేంటిది అంటే వి కెన్ పాస్ ద వాల్యూ టు ఎ ఫంక్షన్ యూజింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ మనం ఏం చేసినాం? డెఫ్ అనేది తీసుకున్నాం. డెఫ్ పక్కన ఏం తీసుకున్నాము అంటే ఫంక్షన్ నేమ్ అనేది తీసుకున్నాం. ఏదైతే ఈ ఫంక్షన్ నేమ్ పక్కన ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ ఉంటదో ఆ ఆ లోపల మనం ఏం తీసుకుంటామంటే ఆర్గ్స్ అని తీసుకుంటాం. ఆర్గ్స్ అంటే ఏంటిది అంటే ఆర్గ్యుమెంట్. ఆ ఆర్గ్యుమెంట్ ని యూజ్ చేసుకొని మనం వాల్యూస్ ని పాస్ చేయొచ్చనమాట. సో, సేమ్ దీనికి కూడా ఇట్లానే ఉంటది. ఇక్కడ సేమ్ మనకి ఇండెంటేషన్ అనేది ఉంటది. బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఉంటది. సేమ్ అంతా సేమ్ ఉంటది. సో, మనం ఇక్కడ ఎక్స్‌ట్రా తీసుకున్నది ఏంటిది అంటే ఆర్గ్యుమెంట్స్. ఏదైతే మనం ఇందులో వాల్యూస్ అనేది ఇస్తామో దాన్ని మనం డైరెక్ట్‌గా మన ఫంక్షన్ బ్లాక్‌లో యూజ్ చేసుకోవచ్చనమాట. సో, దీన్నెలా యూజ్ చేస్తారు? ఈ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది? దీనివల్ల యూజ్ ఏంది? దీన్నెక్కడ యూజ్ చేశారనేది మనం చూద్దాం. సో, నెక్స్ట్ చూడండి ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది. డెఫ్ అనేది తీసుకున్నారు. ఫంక్షన్ నేమ్ అనేది ఇచ్చారు. ఏదైతే ఇందాకల ఆర్గ్యుమెంట్స్ అని చెప్పానో ఆ ఆర్గ్యుమెంట్స్ ప్లేస్‌లో వర్డ్ అనేది తీసుకున్నారు. సో, మనకిప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి అంటే హలో వరల్డ్ అనేది పక్కన ప్రింట్ అవ్వాలి అంటే ఏం చేయాలో చూద్దాం. డెఫ్ అనేది తీసుకున్నారు. ఫంక్షన్ నేమ్ ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ప్లేస్‌లో వర్డ్ అని తీసుకున్నారో మెసేజ్ ఈక్వల్స్ టు హలో ప్లస్ ఈ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ అనేది ఇక్కడ రావాలి అని చెప్పారు. సో, ఇప్పుడు మనకి మెసేజ్ అనేది ప్రింట్ అయింది. సో, ప్రింట్ మెసేజ్ అని తీసుకున్నాం. దాని తర్వాత ఏమైతుందంటే నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఇన్పుట్ అనేది తీసుకున్నాం మనం. తీసుకొని ఏమవుతున్నదిక్కడ గ్రీట్ ఈక్వల్స్ టు వర్డ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అని తీసుకున్నాం. సో, మనము హలో వరల్డ్ ప్రింట్ చేసుకోవాలంటే మనం ఆ వర్డ్ ప్లేస్‌లో వర్డ్ అనేది ఇచ్చుకోవచ్చు. లేదు అంటే నేను ఇందాకల స్లైడ్‌లో చెప్పిన కదా! హలో పక్కన మనకి తేజ రావాలి అనుకుంటే ఆ తేజ అనేది కూడా తీసుకోవచ్చు. సో, మనం ఫస్ట్ ఏం చేద్దాము అనంటే హలో పక్కన తేజ అనేది ప్రింట్ చేయడానికి మనం ఈ కోడ్ అనేది యూజ్ చేసుకుందాం. సో, ఇదెలా ప్రింట్ అవుతుంది? అసలు దీన్ని లైన్ బై లైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందనేది నేను చెప్తా. చూడండి ఫస్ట్ ఇక్కడేంది దీన్ని మనం ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. సో, ఏదైతే మనం గ్రీట్ ఈజ్‌కొస్తూ వర్డ్ ఈజ్‌కొస్తూ నేమ్ అని పెట్టామో దీన్ని పాసింగ్ వాల్యూ అంటాం. అంటే ఏదైతే ఇక్కడ వర్డ్ ఉందో ఆ వర్డ్‌లోకి మనం ఏదైతే యూజర్ నుంచి తీసుకునే వాల్యూ దట్ మీన్స్ ఏదైతే యూజర్ నుంచి తీసుకునే ఇన్పుట్ ఉన్నదో ఆ ఇన్పుట్‌ని తీసుకుపోయి మనం ఏం చేస్తున్నామంటే వర్డ్‌కి అసైన్ చేస్తున్నామనమాట. సో, ఏదైతే మనం యూజర్ నుంచి తీసుకుంటామో దాన్ని మనం వర్డ్ అనే దానికి పాస్ చేస్తున్నామనమాట. ఆ వర్డ్‌లోకి పాస్ చేస్తున్నాం. సో, ఇదెలా ఎగ్జిక్యూట్ అవుతది లైన్ బై లైన్ అనేది మీకు చెప్తా. గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇది పాసింగ్ వాల్యూ, ఇది ఆర్గ్యుమెంట్స్. సో, నేనొకసారి మీకు ప్రింట్ చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చూసిన తర్వాత నేను మీకు ప్రింట్ చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి. గ్రీట్ అని పెట్టేసి వర్డ్ అనేది ఆర్గ్యుమెంట్ తీసుకున్నారు. మెసేజ్ ఈక్వల్స్ టు హలో ప్లస్ వర్డ్. అంటే ఈ వర్డ్ ఏదైతే ఉన్నదో ఆ వర్డ్ అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాం అన్నమాట. ప్రింట్ మెసేజ్ అని తీసుకుంటున్నాం. ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఇన్పుట్ ఆఫ్ అనేది యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం. సేమ్ గ్రీట్ ఈక్వల్ టు వర్డ్ ఈక్వల్స్ టు నేమ్. ఏదైతే ఇక్కడ వర్డ్ తీసుకున్నాం అంటే ఈ హలో పక్కన రావాల్సిన వర్డ్‌కి మనం ఏదైతే యూజర్ నుంచి తీసుకుంటున్నాం నేమ్ అనే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్‌ని అసైన్ చేసింది. సో, ఇక్కడ ఏం తీసుకున్నారు ఇన్‌పుట్‌లో సపోజ్ వాళ్ళు లక్కీ అని తీసుకున్నారు. మనకి ఎలా అవుట్‌పుట్ అనేది వచ్చింది? హలో లక్కీ అనేది మనకి వచ్చిందనమాట. సో, మరి ఇక్కడ మీకొక డౌట్ రావచ్చు. ఇక్కడ హలో పక్కన వర్డ్ ఉంది గదా! వర్డ్ ఎందుకు రాలేదు? డైరెక్ట్ హలో లక్కీ అని వచ్చింది ఎందుకు అనేది. సో, మీకు ఇందాకే చెప్పా పాసింగ్ వాల్యూ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఇక్కడ వర్డ్ ఉందో ఆ వర్డ్‌కి మనం యూజర్ నుంచి తీసుకునే ఇన్పుట్‌ని పాస్ చేసామనమాట. సో, వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ అనేది ఇక్కడ పాస్ చేసినాం. సో, మీకొకసారి కోడ్ చేసి చూపిస్తాను నేను మీకు. చూద్దాం. ఫస్ట్ మనం హలో తేజ అని ప్రింట్ చేద్దాం. ఫస్ట్ డెఫ్ ఈక్వల్ టు గ్రీట్ అనే నేమ్ తీసుకొని అంటే ఇప్పుడు మనం ఫంక్షన్ చేసేసినాం. డిఫైన్ చేసినాం. నేమ్ ఈక్వల్ టు హలో ప్లస్ ఏదైతే మనం ఆర్గ్యుమెంట్స్‌లో వర్డ్ అనేది పాస్ చేసినాం గదా! వర్డ్ అని తీసుకుందాం. ఆర్గ్యుమెంట్స్‌లో వర్డ్ అనేది పాస్ చేసినా ఆ వర్డ్ ఇక్కడ తీసుకుందాం మనం. సో, నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ప్రింట్ మెసేజ్ అనేది తీసుకుందాం. సో,
మెసేజ్ అనేది తీసుకుందాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఏదైతే నేమ్ ఉందో నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్. అంటే మనం యూజర్ నుంచి ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే అంటే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం ఫంక్షన్‌ని కాల్ చేస్తామో కాల్ చేసేటప్పుడు మనం ఆ వర్డ్‌కి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఏదైతే యూజర్ నుంచి తీసుకుంటామో అదనేది అసైన్ చేస్తున్నాం. సో మనకిప్పుడు ఏమైతదంటే ఇన్పుట్ అనేది అడుగుదాం. ఫస్ట్ ఏం ప్రింట్ చేద్దాం అనుకున్నాం? తేజ. హలో తేజ అనేది ప్రింట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి మనం అక్కడ తేజ అనేది ఇద్దాం. తేజ అనేది సో మనం ఇక్కడ తేజ అనేది ఇచ్చేద్దాము. తేజ అనేది ఇచ్చేద్దాం. సో ఎంటర్ చేస్తే మనకేమొచ్చింది? హలో తేజ అనేది వచ్చిందనమాట. సో మనకేంది అనంటే ఇక్కడ మనకిక్కడ స్పేస్ కావాలి అనంటే సో మనం ఇక్కడ స్పేసింగ్స్ అనేవి కూడా ఇచ్చుకున్నాం అనుకో మనకిక్కడ ఇంకా క్లియర్‌గా అనేది ఉంటది. సో మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. మనకేమొచ్చింది? తేజ అని మళ్ళీ ఇద్దాం. సో మనకేమొచ్చింది? హలో తేజ అని స్పేస్ అనేది వచ్చింది. సో మనకి హలో వరల్డ్ అని రావాలి. ఒకవేళ మనం ఇక్కడ ఏం చేద్దాం? మళ్ళీ, మళ్ళీ ఏం చేద్దామంటే మళ్ళీ రన్ చేద్దాం. ఇక్కడ వర్డ్ అని హలో వరల్డ్ అని ఇద్దాం. సో మనకప్పుడు ఏమొస్తది? అవుట్‌పుట్‌లో మనకి హలో వరల్డ్ అనేది వచ్చిందనమాట. హలో వరల్డ్ అని వచ్చింది. ఇక్కడ ఏమిచ్చారు? లక్కీ అని ఇచ్చారు. సో మళ్ళీ మనం ఇప్పుడు లక్కీ అనేది ఇద్దాం. మనము ప్రింట్ చేస్తే మనకేమొస్తది? హలో లక్కీ అనేది వచ్చిందనమాట. సో ఇలా అన్నమాట. నెక్స్ట్ సో ఇక్కడేంటంటే రిటర్నింగ్ ఏ వాల్యూ. రిటర్న్ అనేది ఇంకా మనము ఈ బ్లాక్‌లో రిటర్న్ వాల్యూ అనేది ఒకటి యూజ్ చేస్తాం. ఆ రిటర్న్ వాల్యూ యూజ్ చేసుకొని ఏంది అనంటే ఏదైతే మనం ఒక వాల్యూ ఇస్తామో దాన్ని రిటర్న్ చేసుకోవచ్చనమాట. అదెలానో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకొకసారి చూపిస్తా. చూడండి. ఇక్కడ ఏమైంది? డెఫ్ అనేది తీసుకున్నాము. డెఫ్ అనేది తీసుకున్నాం. ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకున్నాం. ఇది మనకి నార్మల్‌గానే తెలుసు. ఇది ఇండెంటేషన్ స్పేసింగ్. ఇది బ్లాక్ ఆఫ్ కోడ్. ఇందులో మనము రీయూజబుల్ కోడ్ అనేది రాసుకుంటాం. దాని కింద లైన్‌లో ఏం రాసామంటే రిటర్న్ వాల్యూ. టు రిటర్న్ ఏ వాల్యూ ఫ్రమ్ ద ఫంక్షన్. ఏదైతే ఫంక్షన్ నుంచి వాల్యూ ఉంటదో మనం దాన్ని రిటర్న్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. ఇక్కడ చూడండి. డెఫ్ అనేది తీసుకున్నాం. ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం. దీంట్లో ఆర్గ్యుమెంట్ అనేది ఫార్మ్ చేసినాం. మెసేజ్ ఈక్వల్స్ టు హలో ప్లస్ వర్డ్ అనేది తీసుకున్నాం. రిటర్న్ మెసేజ్ అంటే దీన్ని రిటర్న్ వాల్యూ అని అంటారనమాట. ఇన్పుట్ ఈక్వల్ టు నేమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి యూజర్ నుంచి అనేది తీసుకున్నాం. గ్రీటింగ్ ఈక్వల్ టు గ్రీట్ అంటే ఇక్కడ మనం గ్రీటింగ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. ప్రింట్ గ్రీటింగ్. ఏదైతే గ్రీటింగ్ లో ఉందో మనం దాన్ని ప్రింట్ అనేది చేస్తున్నాం. ఇక్కడ ఏంది అనంటే స్టోరింగ్ ద వాల్యూ రిటర్న్ ఫ్రమ్ ద ఫంక్షన్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఏదైతే ఫంక్షన్‌లో రిటర్న్ చేస్తున్నాం దాన్ని మనం ఇక్కడ స్టోర్ అనేది చేసుకుంటాం అన్నమాట. ఒకసారి చూడండి మీకు ఎగ్జాంపుల్‌లో అర్థమైతది. చూడండి ఇక్కడ. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. డెఫ్ అని తీసుకున్నారు. ఫంక్షన్ ఇచ్చారు. సేమ్ ఫంక్షన్ నేమ్ అనేది ఇచ్చారు. మెసేజ్ ఈక్వల్స్ టు హలో అని పెట్టి ఏదైతే ఆర్గ్యుమెంట్ పాస్ చేశారో అదనేది ఇక్కడ తీసుకున్నారు. దీన్ని ఏదైతే మెసేజ్ ఉందో దాన్ని మళ్ళీ రిటర్న్ చేశారు. సో ఇక్కడ ఏంది అనంటే ఇక్కడ ఏం చేశారంటే ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫంక్షన్ కోడ్ రిటర్న్ ఆఫ్టర్ ది విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్ అన్నమాట. ఏదైతే మనం రిటర్న్ చేస్తామో దాని తర్వాత మనకి ఏదైతే ఆ బ్లాక్‌లో మనకి కోడ్ ఉంటుందో అదనేది ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. సో ఇక్కడ ఏంది అంటే ఆఫ్టర్ ది రిటర్న్ ది నాట్ ఎగ్జిక్యూటెడ్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి దాని తర్వాత మనకనేది ఏమున్నా గూడా మనకి ఎగ్జిక్యూట్ అనేది అవ్వదన్నమాట. సో, ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు అనేది మనకిక్కడ జెప్తున్నారు. సో, ఒకసారి మీరది ట్రై జేసి చూడండి. నెక్స్ట్ ఏంటిది అనంటే చూడండి దీన్నేమంటారు డిఫై డెఫినేషన్ అంటారు. సో, డెఫ్ అనే దాన్నేమంటారంటే డెఫినేషన్ అంటారు. ఏదైతే వర్క్ ఉందో ఇక్కడ మనం బ్రాకెట్స్ మధ్యలో తీసుకుంటున్నామో దాన్నేమంటారు అంటే ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. సో, ఈ ఏదైతే ఇక్కడ మనం ఈ ఫంక్షన్ లోపల రాసిన దాన్ని ఉంటామో ఫంక్షనల్ బ్లాక్ అని అంటారు. సో, ఇదేదైతే రిటర్న్ మెసేజ్ అని ఉన్నదో దాన్ని రిటర్నింగ్ వాల్యూ అని అంటారు. ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ అనేది ఇక్కడ తీసుకున్నామో దాన్ని మనం ఇక్కడ తీసుకునే దాన్ని ఏమంటారంటే కాలింగ్ అని అంటారు. ఫంక్షన్ కాలింగ్ అని అంటారు. ఏదైతే మనం ఇక్కడ వర్క్‌కి మనం యూజర్ నుంచి తీసుకుంటామో అంటే లైక్ మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అనేది తీసుకుంటాము. ఏదైతే ఈ నేమ్ ఉన్నదో ఆ నేమ్‌ని మనం ఏం చేస్తున్నాము అనంటే ఇక్కడ మనము పాస్ చేస్తున్నాం. అంటే దాన్నేమంటారు పాసింగ్ వాల్యూ అని అంటారనమాట.
సో, దాన్నే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్నేమంటారనేది మీకిప్పుడు ఒక క్లారిటీ వచ్చి ఉంటది కదా! సో, నెక్స్ట్ ఏంటంటే బిల్డింగ్ ఫంక్షన్స్. వి ఆర్ ఆల్రెడీ యూజింగ్ ద ఫంక్షన్స్ విచ్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఇన్ పైథాన్. బిల్డ్ ఇన్ ఫంక్షన్ రెడీలీ అవైలబుల్ ఫర్ ద రీయూజ్ అన్నమాట. మనకి కొన్ని రీయూజబుల్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి ముందు ముందు క్లాస్‌లో మనం చెప్పుకుంటాము. ఆల్రెడీ కొన్ని ప్రీ డిఫైన్డ్‌గా పైథాన్‌లోనే ఉంటాయి. అవేంటి అంటే ప్రింట్‌ఎఫ్ అనేది మనం ఇప్పుడు ప్రతి కోడ్‌లో మనం ప్రింట్ ఆఫ్ అనేది, ప్రింట్ అనేది, హింట్ ఆఫ్ అనేది, స్ట్రింగ్ అనేది ఇంక ఇలాంటివి చాలా అనేది మనం డైరెక్ట్‌గా ఇలా పెట్టేసి మనం ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ అనేది తీసుకొని మనం డైరెక్ట్‌గా యూజ్ అనేది చేసుకుంటున్నాం గదా! వీటినేమంటారు అంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని అంటారు. వీటిని గూడా ఫంక్షన్ అనే అంటారు. అంటే ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ అని అంటారు. అంటే మనకి ఆల్రెడీ ఇన్‌బిల్ట్ అయ్యి ఉంటాయన్నమాట పైథాన్‌లో ఇవనేది. మనం వీటిని ఏం చేస్తున్నామంటే మనం యూజ్ అనేది చేస్తున్నాం. సో, వీటిని ఏమంటారంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని అంటారు. సో, ఈరోజు క్లాస్ ఇంతే. థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.